హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్పైర్ ఛానల్. తెలుగు టెక్ న్యూస్ ఎపిసోడ్ 73కి స్వాగతం. ఈ రోజు ఉన్న టెక్ న్యూస్ ఏంటో చూద్దాం. ముందుగా న్యూస్ వచ్చేసి రియల్మీ కంపెనీ ఈరోజు ఇండియాలో రియల్మీ C11 మొబైల్తో పాటుగా 10,000 mAh 30W డాట్ పవర్ బ్యాంక్ను లాంచ్ చేసింది. ఇందులో రియల్మీ C11 మొబైల్ని వీళ్ళు మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్తో లాంచ్ చేశారు. దీన్ని 7,499 రూపీస్కి జూలై 22 నుండి సేల్లోకి తీసుకురాబోతున్నారు. ఇక దీన్ని స్పెసిఫికేషన్ చూస్తే ఇది 6.5 ఇంచ్ HD ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. 720x1600 పిక్సెల్స్, 270 ppi పిక్సెల్ డెన్సిటీ, 20:9 ఆస్పెక్ట్ రేషియో, 88.7 స్క్రీన్ టు బార్ రేషియోతో వస్తుంది. ఇది రిచ్ గ్రీన్ అండ్ గ్రే ఇలా 2 కలర్ వేరియంట్స్గా వస్తుంది. ఇందులో మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇదే ఈ ప్రాసెసర్తో వచ్చే ఫస్ట్ మొబైల్గా చెప్పొచ్చు. ఇది 12 నానోమీటర్ టెక్నాలజీపై బిల్డ్ అయింది. దీని క్లాక్ స్పీడ్ అప్ టు 2.3 GHzగా ఉంటుంది. ఇందులో పవర్ VR GE 8320 GPని యూజ్ చేశారు. ఈ ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665కి కాస్త అటు ఇటుగా ఉంటుంది. ఇది LPDDR4X 2GB RAM 32GB eMMC 5.1 స్టోరేజ్తో వస్తుంది. ఇందులో ట్రిపుల్ స్లాట్ ఉంటుంది. దీంతో 256GB వరకు మెమొరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక రేర్ డ్యువల్ కెమెరా ఉంటుంది. ఇందులో 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, దీని అపర్చర్ ఆఫ్ 2.2 అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ ఆఫ్ 2.4. ఇందులో 4x జూమ్, స్లో మోషన్, క్రోమా బూస్ట్, సూపర్ నైట్స్కేప్ ఈ ఫీచర్స్ ఉంటాయి. దీంతో 1080p వరకు వీడియో షూట్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్ ఉంటుంది. దీని అపర్చర్ ఆఫ్ 2.4. దీంతో కూడా 1080p వరకు వీడియో షూట్ చేసుకోవచ్చు. ఇది ఆండ్రాయిడ్ 10 బేస్డ్ రియల్మీ UI 1.0 పై రన్ అవుతుంది. ఇందులో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 10W ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. దీనికి రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది. ఇందులో మైక్రో USB పోర్ట్, 3.5mm జాక్, డ్యూయల్ 4G OLT సపోర్ట్, ఫేస్ అన్లాక్, స్ప్లాష్ రెసిస్టెన్స్ ఈ ఫీచర్స్ ఉన్నాయి. దీన్ని జూలై 22వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లిప్కార్ట్లో ఫ్లాష్ సేల్గా తీసుకురాబోతున్నారు. దీని ప్రైస్ 7,499 రూపీస్గా ఉంది. ఇక దీంతో పాటుగా వీళ్ళు 10,000 mAh 30W డాట్ పవర్ బ్యాంక్ని కూడా లాంచ్ చేశారు. ఇది కార్బన్ ఫైబర్ టెక్స్చర్తో బ్లాక్ అండ్ ఎల్లో ఇలా 2 కలర్ వేరియంట్స్గా వస్తుంది. ఇందులో USB Type A, Type C పోర్ట్స్, పవర్ బటన్, LED పవర్ ఇండికేటర్ ఈ ఫీచర్స్ ఉంటాయి. Type A పోర్ట్తో 30W అవుట్పుట్ అండ్ Type C పోర్ట్తో 30W ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఫీచర్ ఉంటుంది. ఇది 230 గ్రామ్ వెయిట్, 17mm థిక్నెస్తో వస్తుంది. దీన్ని జూలై 21 నుండి ఫ్లిప్కార్ట్లో సేల్లోకి తీసుకురాబోతున్నారు. దీని ప్రైస్ 1,399గా పెట్టారు. ఇక Asus కంపెనీ త్వరలోనే గతంలో వీళ్ళు లాంచ్ చేసిన 6Z మొబైల్కి సక్సెస్గా త్వరలోనే 7Z మొబైల్ని తీసుకురాబోతున్నారు. ప్రజెంట్ రూమర్స్ ప్రకారం 6Z మొబైల్లోని ఫ్లిప్ కెమెరానే ఇందులో కూడా యూజ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రజెంట్ రూమర్స్ ప్రకారం ఈ మొబైల్ Asus ROG Phone 3 కంటే కాస్త తక్కువ ధరలో రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ మొబైల్కి సంబంధించిన గీక్ బెంచ్ డీటెయిల్స్ కూడా బయటకు వచ్చాయి. ఈ గీక్ బెంచ్ డీటెయిల్స్ ద్వారా ఈ 7Z మొబైల్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఈ Asus 7Zలో మరొక Asus 7Z Pro మొబైల్ కూడా రాబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ మొబైల్ని వీళ్ళు 865 ప్లస్ ప్రాసెసర్తో తీసుకొస్తారా లేదా అనేది మనకి ముందు తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి ఫిట్బిట్ ఛార్జ్ 4 స్మార్ట్ వాచ్కి న్యూ ఫర్మ్వేర్ అప్డేట్స్ని ఫిట్బిట్ రోల్అవుట్ చేసింది. ఈ అప్డేట్ ద్వారా డైనమిక్ GPS మోడ్, స్మార్ట్ వేక్ అలారం, ఇంకా యాప్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు. డైనమిక్ GPS మోడ్ అంటే ఏంటంటే GPS అనేది స్మార్ట్ వాచ్ నుండి మొబైల్కి అవసరాన్ని బట్టి స్విచ్ అవుతుంటుంది. ఈ స్మార్ట్ వాచ్ని 14,399 ప్రైస్తో ఏప్రిల్ మంత్లో లాంచ్ చేశారు. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి రియల్మీ కంపెనీ త్వరలోనే ఒక 5G మొబైల్ని తీసుకురాబోతున్నట్లుగా ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ద్వారా తెలుస్తుంది. X50 సిరీస్ తర్వాత రియల్మీ తీసుకొచ్చే 5G సపోర్టెడ్ మొబైల్ ఇదే అవుతుంది. అయితే ఇందులో 5G కనెక్టివిటీ, బ్యాటరీ ఇష్యూస్ని తగ్గించే విధంగా ఇప్పుడు రియల్మీ ఈ 5G ఫోన్ని తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ ఫోన్కి సంబంధించిన ఇమేజ్ వీబో ద్వారా లీక్ అయింది. ఈ ఇమేజ్లో ఈ ఫోన్ కర్వ్డ్ డిజైన్తో అండ్ టాప్ లెఫ్ట్ కార్నర్లో హోల్ పంచ్ కట్అవుట్తో రాబోతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ మొబైల్ 6000 mAh బ్యాటరీతో రాబోతుంది. మేబీ రీసెంట్గా లీక్ అయిన 120W ఫాస్ట్ ఛార్జర్ని ఈ మొబైల్తో తీసుకొస్తారా లేదనేది మనకి ముందు తెలుస్తుంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి నోకియా త్వరలోనే నోకియా 2.4 పేరుతో ఒక మొబైల్ని తీసుకురాబోతున్నట్లుగా గీక్ బెంచ్ వెబ్సైట్ ద్వారా తెలుస్తుంది. ఈ వెబ్సైట్ ద్వారా ఈ మొబైల్ మీడియాటెక్ హీలియో P22 ప్రాసెసర్తో ఆండ్రాయిడ్ 10 వాయిస్తో రాబోతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇంకా రివీల్ కావాల్సి ఉంది. ఇక తర్వాత న్యూస్ వచ్చేసి షామీ కంపెనీ గతంలో లాంచ్ చేసిన MI True వైర్లెస్ ఇయర్ ఫోన్స్ 2ని ఇప్పుడు MI True వైర్లెస్ ఇయర్ ఫోన్స్ 2 బేసిక్గా జూలై 15వ తారీఖున గ్లోబల్గా లాంచ్ చేయబోతుంది. అయితే ఇయర్ పాడ్స్ డిజైన్ చేంజ్ చేయలేదు, కానీ ఛార్జింగ్ కేస్ మాత్రం కాస్త స్మాల్ డిజైన్గా కనిపిస్తుంది. అంటే మేబీ బ్యాటరీ కెపాసిటీ ఏమైనా తగ్గించుండొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి జూలై 15వ తారీఖున అంటే రేపు ఈ ఇయర్ పాడ్స్కి సంబంధించిన డీటెయిల్స్ మనకి తెలుస్తాయి. ఇక తర్వాత జియో టెలికాం రీసెంట్గా లాంచ్ చేసిన వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జియో మీట్కు పోటీగా ఎయిర్టెల్ కూడా ఈరోజు BlueJeans పేరుతో ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ని లాంచ్ చేసింది. ఈ వీడియో
కాన్ఫరెన్సింగ్ యాప్ని BlueJeans పేరుతో ఎయిర్టెల్ ఇండియాలో లాంచ్ చేసింది. ఈ BlueJeans అనేది యూఎస్ బేస్డ్ వైర్జాన్ టెలికమ్యూనికేషన్ వారిది. వాళ్ళ సహకారంతో ఎయిర్టెల్ దీన్ని ఇండియాలో ఇంట్రొడ్యూస్ చేసింది. దీన్ని 3 లెవెల్ ప్రైసింగ్తో తీసుకొస్తున్నారు. ఇందులో లార్జ్ ఎంటర్ప్రైజ్, మీడియం ఎంటర్ప్రైజ్ అండ్ టీనీ కంపెనీస్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ 3 మంత్స్ దీన్ని ఫ్రీగా అందిస్తారు. తర్వాత లెవెల్స్ని బేస్ చేసుకుని ప్రైసింగ్ ఉంటుంది. అయితే ఆ ప్రైసింగ్కి సంబంధించిన డీటెయిల్స్ని ఎయిర్టెల్ రివీల్ చేయాల్సి ఉంది. అయితే ఈ ఫ్రీ సబ్స్క్రిప్షన్ కోసం ఎయిర్టెల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడ మనం రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో రిజిస్టర్ అయిన 24 అవర్స్లోనే మనకి BlueJeans యాప్ అనేది ఎనేబుల్ అయిపోతుంది. అయితే ఫస్ట్ 3 మంత్స్ మనకి ఫ్రీగా అయితే ఇస్తున్నారు. తర్వాత మనకి ఏ ప్రైస్తో తీసుకొస్తారనేది ఎయిర్టెల్ రివీల్ చేయాల్సి ఉంది. ఇక తర్వాత ఫిన్లాండ్ టెలికమ్యూనికేషన్ కంపెనీ నోకియా ఈరోజు ఒక ఇన్నోవేటివ్ సాఫ్ట్వేర్ని లాంచ్ చేసింది. ఈ సాఫ్ట్వేర్ ద్వారా 4G నెట్వర్క్ నుండి 5G నెట్వర్క్కి టెలికామ్ ఆపరేటర్స్ అప్గ్రేడ్ అవ్వచ్చు. అంటే 4G నెట్వర్క్ని 5G నెట్వర్క్కి ఎలాంటి ఎక్విప్మెంట్ చేంజ్ చేయకుండానే చేయడం దీంతో సాధ్యమవుతుంది. ఇది హువావే అండ్ ఎరిక్సన్లకు ఖచ్చితంగా గట్టి పోటీ అవుతుంది. ప్రజెంట్గా బ్రిటన్లో హువావేని 5G నెట్వర్క్ నుండి బ్యాన్ చేయబోతున్నట్లుగా న్యూస్ వస్తున్న టైంలో కేవలం సాఫ్ట్వేర్ ద్వారానే 4G నుండి 5Gకి అప్గ్రేడ్ చేయడం అనేది టెలికామ్ కంపెనీస్కి ఇప్పుడు ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. ఇక ఫైనల్ న్యూస్ వచ్చేసి జెరిరిగ్ ఎవ్రీథింగ్ రీసెంట్గా OnePlus నార్డ్ మొబైల్ని టేర్ డౌన్ చేసి దాని బ్యాటరీ కెపాసిటీని రివీల్ చేశాడు. ఈ వీడియో ద్వారా ఈ OnePlus నార్డ్ మొబైల్ 4115 mAh బ్యాటరీ కెపాసిటీ వస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రజెంట్ రూమర్స్ ప్రకారం ఇది 30 వాట్ వార్ప్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. అలాగే రీసెంట్ లీక్స్ ప్రకారం ఈ OnePlus నార్డ్ మొబైల్ 8 మెగాపిక్సెల్ సెకండరీ సెల్ఫీ 105 డిగ్రీ వైడ్ యాంగిల్ సెన్సార్తో వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో 32 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మనకి జూలై 21 రోజు తెలుస్తాయి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.